శ్రీరామ విజయం. మరాఠీ మూలము శ్రీధర్ కవి గారికి, తెలుగు అనువాదము సాయినాథుని నారాయణరావు గారికి, తిరుమల తిరుపతి దేవస్థానము తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. వాల్మీకి మహర్షులకి, ప్రతి ఒక్క గురువుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయము 16. శ్రీ గణేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీరామ కథ అతి రసవంతమైనది, సకల తీర్థాల కన్నా విశేషమైనది. గంగ స్పర్శ నిర్దోషుల గావిస్తుంది. అలాగే శ్రీరామ కథ ప్రియ భక్తులకు పారాయణత్వాన్ని కలిగిస్తుంది. ఇహపరాలే తీరాలుగా రఘువీర చరిత్ర అనే గంగాజలం ఉప్పొంగిన ప్రేమతో రామఘోష హోరుతో ప్రవహిస్తోంది. గంగానదికి నీరు జీవనాధారం. కానీ ఈ కథా సరిత్తు జగత్తుకే జీవనాన్నిస్తుంది. చిత్తవృత్తులనే జలచరాలతో నిండి నిబిడీకృతమై మెరుస్తూ ఉంటుంది. గంగలో నీరు కలుషితమై ఉంటుంది. కానీ రామ కథ అనుదినం మనస్సును నిర్మలం చేసి బ్రహ్మానందాన్ని కలిగించి ముల్లోకాలను కూడా పునీతం చేస్తుంది. గంగలో మునిగితే మరణిస్తారు, రామకథలో మునిగిపోతే తరిస్తారు. విశేషమైన ఈ గుణాల వల్ల ఇది గంగ కంటే శ్రేష్టమైనది. ఈ రామకథా శ్రవణం చేస్తే సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలం సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది. అటువంటి పావనమైన రఘువీరుని కథను సాధువులు, శ్రోతలు సావధానంగా శ్రవణం చేస్తే వక్త సంతోషానికి అవధులు ఉండవు. పంచవటిలో శ్రీరామ విలాపం. 15వ అధ్యాయంలోని రామకథ సుందరమైనది. రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. లేడిని చంపి రామలక్ష్మణులు పంచవటికి తిరిగి వచ్చారు. దారిలో అపశకునాలు ఎదురయ్యాయి. వచ్చేటప్పుడు నడక స్తంభించింది. ఆశ్రమానికి వచ్చి చూస్తే అంతా శూన్యంగా గోచరించింది. ప్రాణం పోయిన దేహంలాగా, ఉదకం లేని సరోవరంలాగా, ముక్కు లేని ముఖంలాగా కళాహీనంగా కనపడింది. పండ్లు లేని చెట్లల్లాగా, సైన్యం లేని రాజుల్లాగా, పిల్లలు లేని ఇల్లులాగా, దేవుడు లేని మందిరంలాగా, దయలేని మనసులా, ప్రేమలేని కీర్తనలాగా, కనుపాపలు లేని కళ్ళలాగా ఆశ్రమం శూన్యంగా గోచరించింది. ఋషులను ఏం జరిగిందని అడుగుదామంటే వారు తమ కుటుంబాలతో సహా పారిపోయారు. రఘురాముడు దిశ దిశలా వెతికినా అంతటా శూన్యమే తాండవించింది. నేత్రాలలో అశ్రుధారలు కారసాగాయి. సీత ఎక్కడుందో చెప్పు లక్ష్మణా అంటూ శ్రీరాముడు మూర్ఛిల్లాడు. నిశ్చేష్టితుడై పడి ఉన్న రఘునందనునికి సజల నయనాలతో ఉపచర్యలు చేసి లక్ష్మణుడు సావధానుణ్ణి చేశాడు. దేవాది దేవుడు ఆత్మారాముడు శంకరుడు ఎవరి నామం నిరంతరం జపిస్తాడో అటువంటి శ్రీరామునికి మోహం భ్రమ కలుగుతాయా? ఇది చాలా వింతగా ఉంది కదూ. అంధకోపంలో సూర్యుడుండటం, ప్రళయాగ్నిని చంద్రుడు బాధించటం, పెరట్లో కల్పవృక్షం కలవాడు బెచ్చమెత్తటం, యముని భూతాలు ఎదుర్కొనటం, ఎండమావిలో సూర్యుడు మునగటం ఎలా అసంభవాలో రాముడు శోకించటం అలా అసంభవం. పురాణ పురుషుడైన రఘునందనుడు మాయాతీతుడు, శుద్ధ చైతన్యమూర్తి అయినప్పటికీ మాయ అంటే పూర్ణమైన అభిమానం కలవాడు. అతడు మాయా అయుడుంటే శుద్ధ అబద్ధం. ఈ జగత్తులో వసిస్తూ జగత్తునంతా మాయామయం చేసే జగన్నాటక సూత్రధారి జగద్గురువైన రఘురాముడు మాయలో పడ్డాడనటం మన భ్రమ. వశిష్ఠుడు ఉపదేశించిన విధంగా సర్వద్రష్ట అతడొక్కడే. జగత్తంతా పూర్ణంగా భాసిస్తుంటాడు.
అటువంటి వారిని మాయ ఏం చేస్తుంది? స్వప్నంలో అనుభవించే నానా విధాలైన జన్మలు, యాతనలు నిద్ర లేవగానే మిథ్య అని అందరికీ విదితమే. స్వప్నంలో ప్రాణనాథుని మరణాన్ని చూసిన పతివ్రత నిద్ర లేవగానే తాను సుమంగళినని తెలుసుకుంటుంది. కుండ పగిలిన చంద్రబింబం చెక్కు చెదరినట్లు స్వయంభువు లీలావతారుడైన సీతావల్లభుడు దేనికి చలించడు. అయినా మాయను నటిస్తూ సౌమిత్రితో రఘురాముడు చుట్టూ ఉన్న వృక్షాలు, పర్వతాలను అడిగి సీత ఎక్కడికి పోయిందో తెలుసుకో అన్నాడు. గుహాల్లో, కొండ చర్యల్లో తమాల నీలుడైన శ్రీరాముడు వెతుకుతూ పోయాడు. నిర్మలమైన గోదావరి తీరమంతా సుమిత్రాసుతుడు వెతికాడు. అరణ్యమంతా పరిగెత్తుతూ రాముడు సీతా సీతా అని పలవరిస్తూ ఓ హరి నా నాయనా నన్ను త్వరగా కలుసుకో అంటూ అపారంగా శోకించాడు. బాతులను, చాతకాలను, రాజహంసలను, నెమళ్లను, చిలుకలను, అడవి పందులను రాముడు నా సీతను ఎక్కడైనా చూచారా అని ప్రీతిగా అడిగాడు. లేడి, పులి, సింహము, పాము, ముంగీస, పంది, కస్తూరి మృగాలను, కోకిల, చక్రవాక పక్షులను కూడా ఆ సీతాపతి అడిగాడు. కానీ ఏవీ జవాబు చెప్పలేదు. దాంతో రఘువీరునికి కోపం వచ్చి సౌమిత్రితో విల్లంబులు తీసుకురా, అరణ్యాన్నంతా భస్మం చేస్తానన్నాడు. అప్పుడు లక్ష్మణుడు రామా, సీతామాతను గురించి వాటికి ఏం తెలుస్తుంది? తొందరపడి వాటిపై నీ కోపం ప్రదర్శించవద్దు అని బ్రతిమాలాడు. సీతా విరాహంలోనున్న రఘునందనుడు లక్ష్మణ్ణి చూచి నువ్వెవరు, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు అని వివస్సత్వంతో ప్రశ్నించాడు. అప్పుడు సౌమిత్రి స్వయాన శ్రీరాముని తమ్ముడను అన్నాడు. అప్పుడు వేదవంజుడైన రఘురాముడు రాముడు ఎవరు, ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. శివధనస్సును విరిచినవాడు పరమధీరుడు ఆ రాముడు అని బదులివ్వగా ఆ సీతానాథుడు ఇలా అన్నాడు. ధనుస్సును ఎందుకు విరిచాడు? జనకుని మండపంలో ధనుస్సుని స్వయం వరార్థంగా విరిచాడు అని సమాధానమిచ్చాడు సౌమిత్రి. అయితే జనకుడు ఎవరో నాకు ఖచ్చితంగా చెప్పవలసింది అన్నాడు రాముడు. ఓ రఘునాథ, జానకి తండ్రియే జనకుడు అని పలుకగా గుణవతి అయిన జానకిని చూపించు అన్నాడు. మళ్ళీ సౌమిత్రితో రఘువీరుడు మనది ఏ ఊరు అని అడిగాడు. అయోధ్యాపురం మన ఊరు, పిత్రాజ్ఞ పరిపాలించుటకై అరణ్యానికి వచ్చాము అన్నాడు లక్ష్మణుడు. వనానికి ఎవరెవరు వచ్చారు అన్న రాముని ప్రశ్నకు సౌమిత్రి ఇలా జవాబిచ్చాడు. నేను, మీరు, చిద్రత్నమైన సీతాదేవి ముగ్గురం కలిసి వనానికి వచ్చాము. అలాగైతే త్వరగా నాకు జానకిని చూపించు అంటూ రఘురాముడు నేలపై మూర్ఛిల్లాడు. సౌమిత్రి ఉపచారాలకు రాముడు తెప్పరిల్లాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. రాత్రి చంద్రుడై ఉదయించగానే రాముడు సూర్యుడెందుకు అంత తీవ్రంగా మండిపోతున్నాడు అని అడిగాడు. అప్పుడు సౌమిత్రి స్వామి, అది చంద్రబింబం, సూర్యగోళం కాదు. చంద్రుని శీతల కిరణాలు సీతా విరహ వేదంలో మీకు వేడిగా తోస్తున్నాయి అన్నాడు. ఆ విధంగా దేవాదిదేవుడైన రఘురాముడు విరుద్ధ భావాలెన్నో ప్రకటించాడు. ఎవరైతే పుట్టుకలేనివాడో, అజేయుడో, స్వయంగా శంకరుడు నిరంతరం ఎవరిని ధ్యానం చేస్తాడో అటువంటి రఘురాముడు సీతా సీతా అంటూ వృక్షాలను, పాషాణాలను ఆలింగనం చేసుకున్నాడు. అవి వెంటనే ఉద్ధరించబడి విమానంలో స్వర్గానికి వెళ్ళాయి. రఘునందనుడు సౌమిత్రితో మనం వెంటనే బయలుదేరి అగస్త్యుని దర్శనం చేసుకుందాం. జరిగిందంతా ఆయనకు చెప్తే ఆయన తన సహజ పాండిత్యంతో మనకు కర్తవ్యాన్ని బోధిస్తాడు అని అన్నాడు. పిమ్మట రామలక్ష్మణులు అగస్త్యాశ్రమానికి వెళ్ళారు. కానీ ద్వారపాలకుడు అడ్డగించి వారిని నిలబెట్టాడు.
కుంభసంభవుడైన అగస్త్యుడు సేవకుని ద్వారాగా శ్రీరాముని ఆగమన వార్త విని తన తపశ్శక్తితో సీతను రావణుడు ఎత్తుకుపోయాడని తెలుసుకున్నాడు. ఆ ముని తన ఆంతర్యంలో రాముడు రాజ్యం వదిలి అడవుల్లో తిరుగుతున్నాడు. జానకిని పోగొట్టుకుని మూర్తీభవించిన శోకంతో ఉన్నాడు. భార్య వియోగంలోనున్న రఘురాముని దర్శనం చేసుకోకూడదని నిర్ణయించి సేవకునితో ఆ మాటే చెప్పి పంపాడు. ఈరోజు మీకు దర్శనం లేదు, వచ్చిన దాన్నే తిరిగి పొండి అని తెలుపగా ఋషి మనోగతాన్ని అర్థం చేసుకున్న రాముడు ఆ మాటలను నవ్వుకుని వెనుతిరిగాడు. కానీ లక్ష్మణుడు అగస్త్యుడు కఠినుడు, నిర్దయుడు, జగదుద్ధారకుడైన రాముణ్ణే తిప్పి పంపాడు. జ్యోతిర్లింగమని తెలిసి కాలితో తన్నాడు. కామధేనువు ఇంటికి వస్తే కర్రతో కొట్టాడు. కల్పతరువు ద్వారం చెంత నిలిస్తే చూచి కూడా అభాగ్యుడు తరిమేసినట్లు, పరుసవేది అని తెలిసి కూడా విసిరిపారేసినట్లు, చింతామణిని కాలితో తన్నినట్లు, అమృత భాండం దైవవశాత్తు లభిస్తే తెలిసి కూడా వెనక్కు పంపాడు అని కోపంగా అన్నాడు. అగస్త్యుడు పరమజ్ఞాని. సీత లేకుండా నా దర్శనం ఆయనకు తగదు. నేను నిర్వికారుడను, నిర్గుణుడను. అన్నింటికీ కారణమైనది సీత. ఆమె నన్ను మేల్కొల్పి సగుణత్వాన్ని ఆపాదించింది. ఆమె పంచభూతాలను నిర్మించి త్రిగుణాలను, తత్వాలను, కౌతికమైన అవతార లీలలను జగత్తుకు ప్రకటించింది. నేను రూపరహితుడను, అనామకుడను. ఈ సంగతి అగస్త్యునకు బాగా తెలుసు. ఆ ఋషి తేజస్వి, తపస్సంపన్నుడు, జ్ఞానసూర్యుడు అని లక్ష్మణునికి జ్ఞాన బోధ గావించాడు రాములవారు. జగజ్జెట్టి అయిన శ్రీరాముడు వృక్షాలు, తీగలు, లతలు, ఆకులను కౌగిలించుకుంటూ పంచవటికి తిరిగి వచ్చాడు. దేహాభిమానాన్ని విసర్జించి ఏకాంతంలో ఆత్మ విచారణ చేసే యోగిలా, ప్రాణం వీడిన శరీరంలాగా, కోపాన్ని విసర్జించిన జమదగ్ని ఋషిలాగా, సంసారమనే మాయ నుంచి బయటపడ్డ విరక్తునిలాగా, కుబుసం వదిలిన పాములాగా, మోహాన్ని వీడినాడిన తపోధనుల్లాగా, చెడు నడతను వీడి శ్రేష్ఠ కర్మలను ఆచరించే పవిత్రునిలాగా, పరనిందను విసర్జన సజ్జనులాగా, ఆత్మస్థుతిని విడనాడిన సాధు పుంగువులాగా, అమంగళాన్ని దరిచేరనీయని అగ్నిహోత్రునిలాగా శ్రీరాముడు లక్ష్మణునితో సహా పంచవటిని వీడి వెళ్ళాడు. రాముడు వెనుకకు తిరిగి చూడగా 12 చేతుల పొడవు, 4 చేతుల వెడల్పు కలిగిన రాక్షసుని పాద చిహ్నాలు కనపడ్డాయి. వాటి దగ్గరే కుంకుమాంకితమైన సీత పాదాలు గుర్తులు, కంఠహారంలోని ముత్యాలు, రత్నాలు పడి ఉన్నాయి. ఇది చూచి లక్ష్మణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. శ్రీరాముడు కీకారణ్యంలో వెతుకుతూ పోగా దూరంగా రక్తసిక్తమై రామనామ స్మరణ చేస్తూ ఉన్న జటాయువు కనిపించాడు. రామనామ స్మరణ మహిమ వల్లనే అక్కడ వృక్షాలన్నీ బాగా ఫలవంతంగా ఉన్నాయి. ఆ సమయంలో అక్కడ ఒక రాక్షసి కూర్చుని ఉన్నదేమోనని రామునికి భ్రాంతి కలిగింది. పర్వతం పైనుంచి ప్రవహించే సెలయేరులాగా రక్తం నలువైపులా ప్రవహిస్తున్నది. ఆ రాక్షసి జానకిని తినేసి తృప్తిగా కూర్చుని ఉన్నదేమో అనుకుని రాముడు విల్లంబులు గైకొని త్వరగా ధనుస్సును ఎక్కుపెట్టి ముందుకు సాగాడు. జటాయు సమాగమం. సమీపానికి రాగానే కోదండపాణికి మధురమైన రామనామం వినిపించింది. రక్తసిక్తమై పడి ఉన్న జటాయువును గమనించి రాముడు ఒక్క ఉదుటిన జటాయువును తన ఒడిలోకి తీసుకుని ఒక్కగానొక్క బిడ్డను కోల్పోయిన తండ్రి వలె తల్లడిల్లాడు. ఆప్తమిత్రుడు, సహోదరుడు రణరంగంలో నిర్జీవంగా పడి ఉన్నప్పుడు దుఃఖించినట్లు ఆ కోదండధారి గుండెల విలిసేలాగా రోధించాడు. లక్ష్మణ్ణి కూడా చాలా దుఃఖం కలిగింది. జటాయువు మంచి భక్తుడు, సూర్యుని సారథి అయిన అరుణుని పుత్రుడు, పరమ పవిత్రుడు అన్నాడు. అప్పుడు రఘువీరుడు, నాయనా, సంగతేమిటి, జరిగిందేమిటో నాతో చెప్పు, మాట్లాడటానికి కొంచెం శక్తిని తెచ్చుకో అని జటాయువును అనునయంగా ప్రశ్నించాడు. జటాయువు మంద్రస్వరంతో, రామా, రావణుడు సీతను లంకకు తీసుకుని వెళ్ళాడు. నేను వాని బారి నుంచి రక్షించుదామని ప్రయత్నిస్తే ఇలా అయింది అన్నాడు.
రఘునందనుడు నలువైపులా చూచాడు. అక్కడ సారథి, రథం, రావణాసుని వస్త్రాలంకారాలన్నీ చూర్ణమై పడి ఉన్నాయి. జటాయువు పరిస్థితి చూచిన రామునికి సీతా వియోగ శోకాన్ని మించిన శోకం కలిగింది. జటాయువు ఈ విధంగా అన్నాడు: రఘుపతి, సీత నిన్ను తీసుకుని రమ్మంది. నా రెక్కలు విరిచేసి రాక్షసుడు నా ప్రాణం తీశాడు. నాకు మాటలు రావటం లేదు చూడు అంటూ రాముని పాదాలపై తలవాల్చేశాడు. శ్రీరాముడు కన్నీటితో జటాయువుకు అభిషేకం చేశాడు. జటాయు, నేను నీకు సత్వరం స్వస్థత చేకూరుస్తాను అన్నాడు. కానీ అరుణనందుడైన జటాయువు, ఆ విధంగా నా మరణాన్ని పొడిగించవద్దు. మీ ఒడిలో నేను ఆనందంగా ప్రాణాలు విడుస్తాను అంటూ రాముని ముఖంలోకి చూస్తూ హృదయమంతా రామధ్యానంతో నిండగా, ముఖత రామస్మరణ చేస్తూ ఉండగా శ్రీరాముడు అతన్ని తన హృదయానికి హత్తుకున్నారు. వెంటనే ప్రాణం వదలగా హంస విమానంలో బ్రహ్మ జటాయువును వెంటబెట్టుకుని వెళ్ళాడు. జటాయువుతో రాముడు, నిన్ను స్వర్గంలో నా తండ్రి కలుస్తాడు. ఆయనకు సీతను తీసుకుని వెళ్ళిన సంగతి ఇక్కడ జరిగిందేదీ చెప్పవద్దు. తెలిసిందా? మహాపరాక్రమశాలి అయిన దశరథుడు ఈ కర్మభూమికి వస్తాడు. నేనే రావణ్ణి వధించి స్వర్గలోకానికి పంపుతాను. అప్పుడు ఈ వృత్తాంతమంతా తానే చెబుతాడు అన్నాడు. ఆ విధంగా జటాయువు స్వర్గప్రాప్తి పొందాడు. ఇంద్రునితో యుద్ధం చేసే సమయంలో దశరథుని జటాయువు సోదరునిగా భావించాడు. అందువలన శ్రీరాముడు జటాయువును తన తండ్రి వలె గౌరవించి అతడితో గడిపిన మధుర క్షణాలు తలుచుకుంటూ కాలం వెళ్ళబుచ్చాడు. గడియ గడియకు శ్రీరాముడు జటాయువు సంభాషణ విశేషాలను అడుగుతూ ఎంతో ప్రీతి చెందాడు. సౌమిత్రి కట్టెలన్నీ ప్రోగు చేయగా కౌసల్యాసుతుడైన రఘురాముడు చితిని వెలిగించి జటాయువు ఉత్తర క్రియలన్నీ నెరవేర్చారు. తదుపరి శరణాగతులకు వజ్రపంజరమైన రాఘవేంద్రుడు సుందరమైన తన సీతను వెదగటానికి ముందుకు సాగారు. శ్రీరామ విలాపరహస్యం. దక్షిణాపధాన దండకారణ్యంలో తాను నివసించిన ప్రతి చోట రఘునాథుడు శివలింగాలను స్థాపించాడు. అక్కడ ఈ రోజుకు కూడా బాణాల గుర్తులు కనపడతాయి. దక్షిణాపధాన దండకారణ్యంలో తాను నివసించిన ప్రతి చోట రఘునాథుడు శివలింగాలను స్థాపించాడు. అక్కడ ఈరోజు కూడా బాణాల గుర్తులు కనపడతాయి. పరమ గంభీరమైన మయూరగిరికి అహల్యోద్ధారకుడు వచ్చాడు. హే సీత, హే సీత అని పలకరిస్తూ వృక్షాలను పాషాణాలను ఆలింగనం చేసుకున్నాడు. కానీ చిత్రంగా అవి చేతిలో జపమాల ధరించి కోమలమైన రామనామాన్ని నిరంతరం జపించే కైలాసనాథుని వద్దకు వెళ్ళాయి. ఎవరైతే హాలాహలాన్ని శమింపజేశాడో, సహస్రనామాల కన్నా నిర్మలుడో, చంద్రుని కన్నా అతి శీతలమైన వాడో, అమృతం కన్నా మధురమైన వాడో, దినకర్ణి కన్నా తేజోవంతమైన వాడో, ఆకాశాన్ని కన్నా విశాలమైన వాడో, సకలానందానికి మూలాధారమైన వాడో అతడే కేవలం పరబ్రహ్మం. రూపం సగుణం, నామం నిర్గుణం. మాయామయుడైన ఆనందఘనుని నామస్మరణతో రూపం లయమై నామం మనస్సుతో హత్తుకుని పోతుంది. ఇది యుగ యుగాలలో కూడా గుర్తుంచుకోవాలి. నియమంగా రూపం ముందు నామాన్ని స్మరించు. రూపం క్షణికం, నామం సత్యం. అర్థం తెలుసుకొని నామాన్ని నిరంతరము జపిస్తే వేదాలే తటస్థమవుతాయి. సారానికే సారమైన ఆ నామాన్ని అఖండంగా జపించే కర్పూర గౌరుని వద్ద చేతులు జోడించి హిమాద్రి తనయ సాదరంగా, స్వామి, నీకంటే ఎక్కువగా రాత్రింబవళ్ళు జపం ధ్యానం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు చెప్పవలసింది అని అర్థించింది. అప్పుడు శివుడు, విను కళ్యాణి, సకల గుణ శరత్తు, లావణ్య ఖని, రవికుల దివ్యమణి అయిన రాముడు నన్ను ధ్యానిస్తాడు. ఆ రాముడు
రాక్షసారణ్యాలకు అగ్ని వంటివాడు, భక్తుల హృదయాలనే కమలాలకు భ్రమరం వంటివాడు, అజ్ఞానమనే చీకటిని పారద్రోలే దినకరుడు, ఉదారుడు శ్రీరాముడు, ముల్లోకాలకే మూలస్తంభమైన వాడు, వేదలతలకు కాసిన పక్వమైన ఫలము, సకల సృష్టికి కారణభూతమైన వాడు, నిర్మలుడైనట్టి తమాల నీలుడు ఆ శ్రీరాముడు, రావణ్ణి గర్వభంగం చేసినవాడు, భవగజాల బారి నుంచి తరింపచేసే మృగరాజు జనకుని అల్లుడు, యజ్ఞ సంరక్షకుడు అయిన శ్రీరాముణ్ణి నేను ధ్యానిస్తాను. ఇది విని ఆ భవాని నవ్వింది. ఆ రాముడు వనంలో సీతా 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 అని పలవరిస్తూ వృక్ష పాషాణాల చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన భార్యను రావణ్ణు తీసుకెళ్ళాడు. శ్రీవియోగంలో మతిచెడి అహోరాత్రలు ఆమె ధ్యాసలో ఉన్నాడు. అటువంటి రామనామం జపించడం చిత్రంగా ఉందే అని అడిగింది. అప్పుడు శివుడు, ఆ రఘువీరుడు లీలావతారుడు, నిర్వికారుడు, వేదాలకు 1000 తలలు గల ఆదిశేషునకు కూడా అంతుబట్టనివాడు. అతడు పూర్ణ బ్రహ్మానందుడు, నిర్గుణుడు, దేవతలను విముక్తులు గావించుటకు సంపూర్ణ సగుణ రూపంతో లీలా వేషధారియే భక్తుల కోసం ప్రకటమైనాడు. విశ్వరూపుడు ఆ రఘువీరుడొక్కడే. బంగారం ఒకటైనా ఆభరణాలు ఎన్నో, ఒకే ఆకాశంలో భవనాలు లెక్కలేనన్ని ఉన్నట్లుగా సీతాపతి సర్వవ్యాప్తి. సాగరం ఒకటైనా అలలు అనంతం, లోహం ఒకటైనా ఆయుధాలు అపారం, దారం ఒకటైనా వస్త్రాలు రకరకాలు, మేఘం ఒకటైనా బిందువులు అసంఖ్యాకం, నెయ్యి ఒక్కటైనా అందులోని కణాలు అపారం, నాదం ఒక్కటైనా వాద్యాలు అనేకం, నేల ఒక్కటే అయినా చెట్లు ఎన్నో రకాలు, వేదం ఒక్కటే అయినా శృతులు అనంతం, ఆకాశం ఒక్కటే అయినా నక్షత్రాలు అసంఖ్యాకం. అలా రాముడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అనగా ఆ హిమనగ పుత్రి, నువ్వు ఏ రాముణ్ణి వర్ణించావో అతన్ని నేను మరిపిస్తాను అంది. వెంటనే కాంచన వర్ణంతో, సుహాస్య వదనంతో, పద్మనయనాలతో సురేఖయై జానకీ రూపం ధరించి భవానీ రాముని ఎదుటకు వచ్చింది. మాట్లాడితే పలువరసలు మెరుస్తున్నాయి. గగనాన్నంటే తేజంతో, వజ్రాల వంటి పాదధూళితో ఆమె అతర్క్యంగా ఉంది. శరీరం నుంచి అపారమైన సువాసనలు వెలువడగా ఆ అరణ్యంలో ఆ సుగంధాన్ని ఆస్వాదించటానికి భ్రమరాలన్నీ పరుగున వచ్చాయి. మెరుపు తీగవలే ఆ పీతవసన సర్వాలంకార భూషితయే పరిపూర్ణంగా ఉన్న రాఘవుడు ఆమెను చూచి ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ సరిగ్గా చూడలేదని మళ్ళీ ముందుకు వచ్చి ఆ గణపతి మాత, స్వామి రఘునాథ, నేను సీతను వచ్చాను అని వేడుకోగా రాముడు ఆమెను పట్టించుకోక వృక్ష పాషాణాలను కౌగిలించుకున్నాడు. ఇది చూచి జానకిని వదిలిపెట్టాడా ఏమి అని ఆశ్చర్యపోయాడు లక్ష్మణుడు. అప్పుడు ఆమె, ఓ ఆత్మీయ రామ, ఓ అయోధ్యనాథ, పూర్వపుణ్యం వల్ల లేడి పులి పట్టు నుండి తప్పించుకున్నట్లు నీ రాణి రావణ్ణి బారి నుంచి బయటపడి వచ్చింది. విషకంఠ హృదయ, పూర్ణ బ్రహ్మ, పూర్ణకామ, పరుగున వచ్చి నన్ను ఆలింగనం చేసుకో అని ప్రాధేయపడింది. ఇదంతా దేవతలు ఆకాశం నుంచి గమనిస్తున్నారు. జానకి దగ్గరున్నా కూడా ఆ మోక్షదాత కన్నెత్తి చూడటం లేదేంటి? కోపించాడా ఏమో అని అనుకున్నారు దేవతలు. అప్పుడు లక్ష్మణుడు, పద్మదళాక్ష, మనోమోహన, కల్పవృక్ష, ఓ సర్వరక్ష, సీతను ఆలింగనం చేసుకుని ఆమె కోరికను తీర్చవలసిందని ప్రార్థించాడు. బదులుగా రఘువీరుడు, నీకు ఆమె దురాలోచన తెలియదు. నిజానికి ఆమె అపర్ణాదేవి మనలను మోసగించడానికి వచ్చింది. శివునితో మనల్ని మోసగిస్తానని పందెం వేసింది. అది నీకు సరిగ్గా తెలియదు అని అంతర్జ్ఞానం వల్ల కైలాసంలో జరిగిందంతా సౌమిత్రితో చెప్పాడు. ఇది విని స్కందుని తల్లి అయిన పార్వతి ప్రసన్నురాలైంది. హే అజిత, పూర్ణబ్రహ్మ అంటూ ఆ ఆదిమాయ అంబికగా ప్రకటమై ఆవిరించి జనకునకు వరమివ్వటానికి ముందుకు వచ్చింది.
అప్పుడు శ్రీరాముడు, హే మాతా జ్ఞానగంగా హిమనగనుత, శివాజ్ఞను ధిక్కరించి ఇక్కడికెందుకొచ్చావు అని ప్రశ్నించాడు. అప్పుడు దుర్గా రఘునందన్తో, భార్గవనిత, శివ మనోరంజన, నరవీర శ్రేష్ఠ, ఆనందవదన, జగద్వంద్య, జగదుద్ధార, నీవు నిర్వికారుడవు, పూర్ణజ్ఞానివైన ఎందుకు ఆ వృక్షాలను పాషాణాలను ఆలింగనం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు కౌసల్యాసుతుడు, సీతా సీతా అని పిలవగా వృక్షాలు పాషాణాలు ఓ అన్నాయి. అది చూచి అంబిక నిశ్చేష్టురాలయ్యింది. తరువాత శ్రీరాముడు, దీన్ని గురించి శివుని దగ్గరికి వెళ్ళి అడుగు. నీకు ఆంతర్యంలో విశ్వాసం లేదు, ఆధ్యాత్మ జ్ఞానం పూర్తిగా లేదు. నేను వృక్షాలను ఎందుకు కౌగులించుకుంటున్నానో అన్న విషయం పురుషోత్తముడైన శివునికి తెలుసు అన్నాడు. కానీ అంబిక ఇలా అంది, మీరు ఇద్దరైనా రూపం ఒకటే, పరస్పరం ఆంతర్యం బాగా తెలిసినవారు. ఆకాశం వైశాల్యం వాయువుకే తెలుసు, వాయువు గమనం అంతా ఆకాశానికే పూర్తిగా తెలుసు. నా అభిమానాన్నంతా వదిలి నిన్ను శరణు వేడుతున్నాను. ఓ విరంచి జనక, నీవెందుకు ఆ వృక్షాలను పాషాణాలను ఆలింగనం చేసుకుంటున్నావో నాకు వివరంగా చెప్పవలసిందని కోరింది. అప్పుడు రాముడు అపర్ణ అంతరంగాన దివ్య జ్ఞానాన్ని ప్రవేశపెట్టాడు. ఆ వృక్షాలు పాషాణాలు ఎవరో నిదానంగా చూసి తెలుసుకో. భవానీ జాగ్రత్తగా పరికించగా అక్కడ మహా ఋషులు కూర్చొని ధ్యానం చేస్తున్నారు. వారికి మోక్షం ప్రసాదించడానికి సీతు అనే మిషతో ఆలింగనం చేసుకుని తాపసులను ఉద్ధరించాడు. ఆ తర్వాత ఆ పురాణ పురుషునకు తన అసలు రూపం ప్రదర్శించింది జగన్మాత. అప్పుడు స్వయంగా రాముడు అంబికను పూజించగా, ఆ తుల్జా భవాని, ఓ రాజీవ నేత్ర రఘునందన, నీవు త్వరలో రావుణ్ణి వధించి జానకిని తీసుకుని అయోధ్యకు విచ్చేస్తావు అని వరమిచ్చింది. రఘురాముడు సీతను వెతుకుతూ అక్కడి నుంచి దక్షిణాపదం వైపు సాగాడు. త్రోవలో ఎవరి స్మరణ మాత్రం చేత పాపాలు నశిస్తాయో అటువంటి కృష్ణవేణి కనపడింది. ఆ నది ఒడ్డున కోదండపాణి ఒక్క క్షణం కూర్చున్నాడు. స్నానం చెయ్యాలని రఘునందనుడు కృష్ణలో ప్రవేశించాడు. జగన్మోహనుడు జగజ్జీవనుడు లోతైన ఆ నీటిలో మునకవేశాడు. విష్ణువు తనువు నిజంగా కృష్ణే అన్నట్లుగా రాజీవ నేత్రుని శరీరం క్షణంలో జలమయమైంది. ప్రక్కనే ఉన్న సౌమిత్రి చూస్తుండగానే రాముని శరీరం నీరవడం చూసి కలవరపడ్డాడు. ఇప్పుడు నేనేం చేసేది? ఆ శ్రీరామచంద్రమూర్తికి ఏమైంది? అనాథలకు తల్లి అయిన శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళాడు? ఓ రామా, నీవు లోకమాతవు, నన్నెందుకు ఉపేక్షిస్తున్నావు అంటూ నిశ్చేష్టుడై సౌమిత్రి కోలబడ్డాడు. రామా, ఈ క్షణంలో పరుగునరా, నీవే నా తల్లివి తండ్రివి, నన్ను వనలలో ఒంటరిగా ఎందుకు వదిలిపెట్టావు? రాఘవా, నేను అలసిపోయాను, నన్ను ఈ ఘోర అరణ్యంలో వెళ్ళావు. నాకు ప్రాణత్యాగమే శరణ్యం. తల్లి అయిన జానకి నన్ను వదిలేసింది, నీవు నన్ను ఉపేక్షిస్తే ఎలా? రఘుపతి, నీ మీదే ఆశ పెట్టుకున్నాను, నువ్వు నన్ను వదలవద్దు అంటూ లక్ష్మణుడు పైకి లేచి నిర్వీర్యంగా నలువైపులా చూచి మితిమీరిన కోపంతో ధనుర్బాణాలు చేతికి తీసుకున్నాడు. ముఖంలో ప్రళయాగ్ని ప్రజ్వరిల్లగా కృష్ణతో, నవమేఘ రంగుడు రాజీవ నేత్రుడు అయిన నా రఘువీర్ని తీసుకొని రా, లేకపోతే ఈ క్షణమే ఒకే బాణంతో నిన్ను మొదలంటూ నిర్జలం కావిస్తాను, ఆలోచించుకొని అన్నాడు. ఇది తెలుసుకొని అహోల్యోద్ధారకుడు వెంటనే బయటకు వచ్చాడు. రామదర్శనంతో ఆనందం ముప్పరిగొనగా సౌమిత్రి సాష్టాంగపడ్డాడు. ఆ స్థలంలో శివలింగం స్థాపించి ముందుకు సాగారు రామచంద్రుల వారు. ఆ స్థలాన్ని బాహుక్షేత్రమని అంటారు. అదే కబంధుని నివాసము.
కబంధుని శాప విమోచనం. ఆ కబంధునికి త్వరగా ఎదురయ్యారు రామలక్ష్మణులు. కావలసిన వారు వీరేనని ఎరిగి కబంధుడు తన శరీరాన్ని వ్యాపింపచేసి వారిని ఆవరించాడు. అతని చేతులు 12 యోజనాల పొడవు, దారికి అడ్డంగా పర్వతంలాగా పడ్డాడు. వజ్రఘాతం వల్ల అతడి శిరస్సు గుండెలపైకి వచ్చింది. వాడికి కాళ్ళు లేవు, 2 చేతులు జాపి కూర్చున్నాడు. వాడికి అకస్మాత్తుగా రామలక్ష్మణులు తారసిల్లారు. అమోఘమైన వాడి బలం తెలుసుకుని అయోధ్యానాథుడు ధనస్సు గైకొని 2 వాడి బాణాలతో వాడి 2 చేతులు నరికేశాడు. శ్రీరామ బాణంతో కబంధుడు ఉద్ధరించబడి దివ్య దేహం పొంది రఘుపతి చరణాలపై వాలి చేతులు జోడించి నిలబడ్డాడు. నేను దండు గర్భాన జన్మించిన కశ్యప సుతుడను. మద్యపానంతో మహా ఉన్మత్తున్నయ్యి స్థూల శిరుడనే ఋషి ఏకాంతంగా అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా నేను పెద్ద కేక వేసి అతన్ని భయపెట్టాను. నీవు చండాల పాప కనివి, కబంధుడివై అరణ్యాలలో పడి ఉండు అని శపించాడు. కానీ నేను ఆయన కాళ్ల మీద పడి ప్రార్థించగా ఆయన శాప విముక్తిని ప్రసాదించాడు. దశముఖుని వధించడానికి రాముడు తప్పక దండకారణ్యానికి వస్తాడు. అప్పుడు నీకు యథారూపం వస్తుంది అన్నాడు. ఇంద్ర పదం కోసం నేను చాలా కాలం జపం చేశాను. ఇంద్రుడు వజ్రాయుధంతో నా నెత్తిన కొట్టాడు. దాంతో తల కడుపులోనికి దిగింది. 2 కాళ్ళు నరికేశాడు. పూర్వ కర్మ ఫలితంగా చాలా కష్టాలు అనుభవించాను. రామా, నన్ను ఉద్ధరించు. నా శరీరాన్ని అగ్నిదేవుడికి సమర్పించి భస్మం చెయ్యి. సౌమిత్రి కట్టెలన్నీ పోగు చేసి ఆ కళేబరాన్ని అగ్నిలో వేశాడు. కబంధుడు పుణ్య శరీరం పొంది విమానంలో కూర్చున్నాడు. పరుసవేది స్పర్శించినంతనే లోహం సువర్ణమవుతుంది. ఆ విధంగా కబంధుడు వైకుంఠధామానికి వెళ్ళాడు. శంఖచక్రాది చిహ్నాలు కలవాడు చతుర్భుజుడు అయిన విష్ణుమూర్తి భక్తుడైన కబంధుని ఆ విధంగా ఉద్ధరించాడు. విమానంలో కూర్చున్న తర్వాత కబంధుడు ఇలా అన్నాడు. అయోధ్య ప్రభువైన రఘునాథ, ఇక ముందు నీవు సుగ్రీవుని స్నేహం చెయ్యి. జగద్వంద్య, జనకజామాత, జలదా గాత్ర, జన్మరహిత, జలజనేత్ర, విరించి జనక, జనార్దన, జగద్గురో అంటూ రఘాత్తమునికి అంటే రాముల వారికి నమస్కారం చేసి కబంధుడు మోక్షం పొందాడు. శబరి మోక్షము. తదుపరి శబరి ఆశ్రమం వైపు జగదాత్మైన రాముల వారు ప్రయాణం కొనసాగించారు. శబరి పరమ తపస్విని. తపస్సు చేస్తూ ఆమె ముసలిదైపోయింది. ఆమె ఆశ్రమంలో శ్రీరాముడు 3 రోజులు ఉన్నారు. ఆమె కందమూలాలు తెచ్చి భక్తి భావంతో రఘురాముని పూజించింది. శబరి తపస్సు పూర్తయిందని గ్రహించి రాజీవ నయనుడు ఆమెకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆమె వెంటనే ఉద్ధరించబడి శరీరాన్ని వీడి మోక్ష పదాన్ని పొందింది. అప్పుడు సౌమిత్రి, పురాణ పురుష, జగదుద్ధార, అయోధ్యాధీశ, సర్వేశ, నాకు దయతో తత్వజ్ఞానాన్ని సార విచార నిరూపణను బోధించవలసిందని వేడుకొన్నాడు. లక్ష్మణుడి సందేహాలన్నీ తీర్చాడు రఘురాముడు. జగత్తంతా మాయతో నిండి ఉంది. సత్యము శాశ్వతమైంది మోక్షమే. ఆ ప్రకాశించే వస్తువులన్నీ నేనే. నా నామమే ఆత్మజ్ఞానము. ఇది ఇలా ఉండగా రఘుపతి హంపి విరూపాక్షుని వద్దకు చేరాడు. ముందు పంపా సరోవరము శివునికి విశ్రాంతి నిలయము. దివ్యలతలతో కొమ్ములతో ఎల్లప్పుడూ మంచి ఫలాలనిస్తుంది. అక్కడ స్ఫటిక శిలపై ఘనశ్యాముడైన శ్రీరాముడు కూర్చుని ఉండగా కైలాసంలోని యోగక్షేమాలు తెలుపటానికి మేఘుడు దిగివచ్చాడు. శేషసేనుడైన నారాయణుడు, ఇందిరా రమణుడు, నిర్వికారుడు, అజితుడు, సర్వం తానే అయిన శ్రీరాముడు లక్ష్మణుని తొడపై శిరస్సు ఉంచి శయనించాడు. ఆ సమయంలో రఘునాథునికి సీత జ్ఞాపకం వచ్చింది.
బరువుగా ఊపిరి పీల్చుకొని జగత్పిత అయిన రాముడు, ఆహా జానకి, మృగాంకవదన, గుణసరిత్త, పద్మనయన, సకల లావణ్య గుణ నిధాన, నన్ను ఎన్నటికైనా కలుసుకుంటావా అని ఆక్రోశించాడు. రామునికి విరహజ్వరం వచ్చింది. ఆ సమయంలో కోకిల మధురంగా కూసింది. ఆగ్రహించిన త్రిభువనేశ్వరుడు, నీ స్వరం ఎప్పటికీ పలకకుండుగాక అని శపించాడు. ఆ కోకిలను వెంటనే ఆ తమాల నీళ్ళని వద్దకు కోకిలన్నీ వచ్చి శరణు వేడాయి. అప్పుడు రాముడు, వసంతకాలంలో నా మాట వీగిపోతుంది. ఆడ మగ మృగాలన్నింటితో రఘునాథుడు ఇలా అన్నాడు, మీరు సంయోగిస్తే మిమ్మల్ని వేటగాడు వధిస్తాడు, ఇది సత్యమన్నాడు. వెంటనే ఆ మృగాలన్నీ శరణువేడుగా వాటికి శాప విమోచన ప్రసాదించాడు. రాత్రిపూట సంభోగిస్తే వధించబడతారు, పగలంతా మీరు ముక్తులే. అప్పుడు ఆడ మగ ఏనుగులు రమించడం చూచి శపించాడు. వాటికి వియోగం తప్పలేదు. ఏనుగు 7 దినాల వరకు అచేతనంగా ప్రేతం వలె మూర్ఛిల్లింది. అప్పుడు అవి శరణు వేడితే రాజీవ నయనుడు జలంలో మైథనం చేస్తే ఎన్నటికీ మూర్ఛరాదు అని శాప విముక్తి గావించాడు. నెమళ్లతో రఘునాథుడు, నీ ప్రియుడు నపుంసకుడవుతాడు అని శపించగా అవి శరణువేడగానే ఆ జగద్గురువు కళ్ళల్లో నీరు ఒలికే, నెమళ్ల వలన మీ సంతతి వృద్ధి పొందుతుంది అని అభయమిచ్చాడు. చక్రవాకాలకు పిలిచి రఘుపతి సూర్యోదయంలో కలియమన్నాడు. రాత్రిపూట మీకు ఎడబాటే అన్నాడు. ఆడా మగ కాకులపై దృష్టి సారించి జీవితంలో ఒకేసారి సంసార సుఖం బడయవచ్చు. నేను సీతావియోగంతో బాధపడుతుండగా మీరు రతి సుఖం అనుభవిస్తుండటం చూచి మీకు దండన విధించాను. అందుకు ప్రతిగా రాక్షసులు ఎందరో వస్తారు. వాళ్ళ స్త్రీలందరినీ అపహరించండి. సీతకు జరిగినట్లే వారికి జరగాలి. నా ముందు రతిచేష్టలు ఎందుకు చేస్తారు? నా జానకి నాకు దూరమైంది అని వరదానమిచ్చాడు. అలా సమయంలో జనకజామాతను ఎన్నో ఆలోచనలు వచ్చాయి. 1,000,000 సంవత్సరాలు శోధించిన ఆయన గుణాలు గణించశక్యం కాదు. ఇదిలా ఉండగా ఆ కోదండపాణి ఋష్యమూక పర్వతం పైన వానరులైన నలుని, నీలుని, జాంబవంతుని, సుగ్రీవుని మరియు 5వ వాడైన హనుమంతుని చూశాడు. ఉమాకాంతునిగా ఎవరైతే అవతరించారో వారి జన్మ కర్మలు అద్భుతమైనవి. తృతీయాధ్యాయంలో వర్ణించాము. రామ విజయ గ్రంథ రాశి నిజంగా వారణాసి. రామ కథ విశ్వేశ్వరునికి ప్రియమైనది. ముముక్షువులైన నరులకు ఆ యాత్రలో ఎలాంటి కష్టాలు సంభవించవు. సంసార కార్యాలను వదిలి సాదరంగా శ్రవణం చేస్తారు. దీంతో అరణ్యకాండ ముగిసింది. ముందు కిష్కింధకాండ ఆరంభమవుతుంది. రత్నాల గని నుండి రత్నాలు వచ్చినట్లు ఇది భక్తి వైరాగ్యాల గని. దీని పరీక్షకులు సాధుజనులే. బ్రహ్మానందుడు పరిపూర్ణుడు అయిన శ్రీధరుని అనన్య శరణుజొచ్చి ఈ అభంగం సదా అక్షయం కావాలని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. చతురులైన భక్తులు సదా శ్రవణం చేస్తారు. శ్రీరామచంద్రార్పణమస్తు. శ్రీ సీతారామచంద్రార్పణమస్తు. శ్రీ సాయినాథార్పణమస్తు. 16వ అధ్యాయం మధురం మధురం. అరణ్యకాండం సమాప్తము. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సీతారామచంద్రమూర్తికి జై. శ్రీ సీతారామచంద్రులకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శాంతి శాంతి.
శాంతి.